రాష్ట్రంలో ప్రతి పౌరుడు సురక్షితంగా జీవిస్తున్నామనే భరోసాతో ఉండాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆ మేరకు పోలీస్ శాఖ అవసరాలు తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు డిప్యూటీ సీఎం. సచివాలయంలో హోంశాఖ ప్రీ బడ్జెట్ సమావేశాల్లో పలు అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు బట్టి. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు బట్టి. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న 3 నగరాలకు తోడు 4వ నగరం ఫ్యూచర్ సిటీ సిద్ధమవుతోందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం అవుతున్నాయని తెలిపారు బట్టి. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులు, వాతావరణం, ఉపాధి అవకాశాల నేపథ్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్కు రాష్ట్రానికి వలసలు పెరుగుతున్నాయన్నారు డిప్యూటీ సీఎం. ఈ మేరకు భద్రత విషయంలో హోంశాఖ సిద్ధం కావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. సరిహద్దుల్లో ఉండే సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరిస్తామని పోలీసు ఉన్నతాధికారులకు భరోసా ఇచ్చారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరుందన్నారు. ప్రధానంగా సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం విషయంలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. అందుకు ఉన్నతాధికారులు, సిబ్బందికి డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు బట్టి. పోలీస్ అధికారులు, సిబ్బంది నివాసానికి క్వార్టర్స్ నిర్మించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో ఎక్కడెక్కడ పోలీస్ క్వార్టర్స్ నిర్మాణానికి అవకాశం ఉందో వెంటనే ప్రతిపాదనలు పంపించాలని డిప్యూటీ సీఎం పోలీసు ఉన్నతాధికారులను కోరారు. సిఎస్ఆర్ నిధులు సమీకరించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోట అధికారులు ప్రయత్నం చేయాలన్నారు. పోలీస్ శాఖ బలోపేతానికి వాటిని వినియోగించుకోవాలని సూచించారు బట్టి. గత ఏడాది కాలంగా పోలీస్ శాఖలో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య, ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలపైన సమీక్షించారు. గ్రేహౌండ్స్, నార్కోటిక్స్, ఇంటెలిజెన్స్, ఫైర్, ఎక్స్ సర్వీస్ మెన్ మొత్తం 8 విభాగాల ఉన్నతాధికారులు వారి బడ్జెట్ అవసరాలపై సమావేశంలో బట్టీకి నివేదిక సమర్పించారు. ఈ సమావేశంలో డీజీపీతో జితేంద్రతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తాతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.